రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కువైంది. యూరియా కోసం రైతులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. రైతుల అవస్థలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ గళమెత్తింది. అసెంబ్లీ లాబీలో యూరియా కొరత తీర్చాలంటూ ప్లకార్డులో ప్రదర్శించారు బీఆర్ఎస్ నాయకులు. షాపులలో లేని యూరియా యాప్లలో ఉంటుందా అంటూ ప్లకార్డులతో నిలదీశారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చింది అంటూ నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల ప్లకార్డులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తాము అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే ఉద్యోగులకు సరెండర్ లీవ్లో డబ్బులు వచ్చాయని, ఇప్పుడు కూడా యూరియా మీద రైతుల పక్షాన మాట్లాడితేనే యూరియా వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, యాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది, యాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కువైంది. యూరియా కోసం రైతులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. రైతుల అవస్థలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ గళమెత్తింది. అసెంబ్లీ లాబీలో యూరియా కొరత తీర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ నాయకులు. షాపులలో లేని యూరియా యాప్లలో ఉంటుందా అంటూ ప్లకార్డులతో నిలదీశారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందంటూ నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల ప్లకార్డులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తాను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే ఉద్యోగులకు సరెండర్ లీవ్లు డబ్బులు వచ్చాయని, ఇప్పుడు కూడా యూరియా మీద రైతుల పక్షాన మాట్లాడితేనే యూరియా వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, యాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, యాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది, యాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, షాపుల్లో లేని యూరియా, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎక్కువైంది. యూరియా కోసం రైతులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. రైతుల అవస్థలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ గళమెత్తింది. అసెంబ్లీ లాబీలో యూరియా కొరత తీర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ నాయకులు. షాపులలో ఉంటుందా అంటూ ప్లకార్డులతో నిలదీశారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత తెచ్చింది అంటూ నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల ప్లకార్డులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తాను అసెంబ్లీలో మాట్లాడిన తరువాతనే ఉద్యోగులకు సరెండర్ లీవ్లో డబ్బులొచ్చాయని, ఇప్పుడు కూడా యూరియా మీద రైతుల పక్షాన మాట్లాడితేనే
యూరియా వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. యాపుల్లో లేని యూరియా. షాపుల్లో లేని యూరియా. షాపుల్లో లేని యూరియా. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. యాపుల్లో లేని యూరియా. షాపుల్లో లేని యూరియా. యాపుల్లో లేని యూరియా. షాపుల్లో లేని యూరియా. షాపుల్లో లేని యూరియా. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది. యాపుల్లో లేని యూరియా.